శ్రీమాత్రే నమః. ఇవి ఏంటనుకుంటున్నారు? జీడి మామిడికాయలు అనుకుంటున్నారా, లేక యాపిల్ అనుకుంటున్నారా? రెడ్ యాపిల్లో ఉన్నాయి కదండి. రెడ్ యాపిల్ కూడా ఇలాగే వస్తున్నాయి కదా. ఇవి జీడి మామిడి అండి. ఈ కాలంలోనే వస్తాయి. ఇట్లో వగర కూడా ఉంటుందండి. చాలా మంచిదండి. మనకి జీడి పిక్కలు వస్తాయి కదా, దీనికి వస్తాయండి పిక్కలు. ఇక్కడ వస్తాయండి పిక్క. ఇక్కడ పిక్క వస్తుంది. చెట్టు నుండగా ఇలా ఉంటుందండి కాయ. చాలా బాగుంటాయండి. ఇవి జీడి మామిడికాయలండి. మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇవి కట్ చేసుకుని ఉప్పు కారం చల్లుకుందామండి. ఇది చూడండి, ఈ విధంగా కట్ చేసుకుందామండి. జ్యూస్ వస్తుంది కదా, చాలా జ్యూసీగా ఉంటుందండి. వగర కూడా ఎక్కువగా ఉంటుందండి. వగర ఉంటాయండి ఇక్కడికి. ఇది మామూలుగా తింటే కొంచెం ఒక్కోసారి దగ్గు వస్తుందండి. మనం మామూలుగా తింటేని. ఇదిగో చూడండి, ఈ విధంగా కట్ చేసాను. వీటి మీద, దీని మీద ఉప్పు జల్లుకుందామండి. ఇదిగోండి సాల్ట్ కొంచెం కొంచెంగా ఇలా జల్లుకుంటే మనకి దగ్గు రాకుండా ఉంటుందండి. మెయిన్ కావాలంటే జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడానండి. దీని జ్యూసు బట్టల మీద పడితే బట్టలు మనకు పాడవుతాయండి. అవి కర్రీలు అయిపోయి మచ్చలు మచ్చలుగా వచ్చేసి ఆ మచ్చలు మనకి పోవండి తొందరగాని. చూడండి, ఇలాగా కారం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. జ్యూసీగా కూడా ఉంటాయి. చూడండి, జీడి మామిడికాయ ఈ విధంగా తింటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి తెలుసండి జీడి మామిడికాయ అంటే? మీలో ఎవరైనా తిన్నారా లేదా? చూడండి ఎంత బాగుంది. చూడండి, ఈ విధంగా తినాలండి. ఇలా చేసుకుంటే కావాలంటే నిమ్మ చెక్క కూడా కట్ చేసుకుని పిండుకోవచ్చండి. చూడండి, నిమ్మ చెక్క కూడా పిండుతున్నాను. నిమ్మరసం కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా తీపిగా వగరగా చాలా బాగుంటుందండి. ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం అండి జీడి మామిడికాయ అంటే. మా అమ్మగారి పల్లెటూరు అండి, అక్కడ తినేదాన్ని. అందుకని నాకు చాలా ఇష్టం. కొండల మీద ఎక్కువ కాస్తాయండి. చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఉంటానండి. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః. చాలా బాగుందండి. టేస్ట్ చాలా సూపర్ ఉందండి. ఉంటానండి.